దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జూలై 22వ తేదీ. లేఖన భాగము అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలలో 11వ వచనము దేవుని యొక్క వాగ్దానము. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచి ఉండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో ఏ విధంగా సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలని ప్రభువు తెలియజేశాడు. సన్హెడ్రిన్ సభ దగ్గర మరి పౌలు గారిని మరి అనేక మంది కొట్టాలని, ఒక రకంగా చీల్చివేయాలనుకున్నప్పుడు మరి సహస్రాధిపతి ఏం చేశాడంటే, చెరసాల్లో ఉంచినప్పుడు మరి ఆ ప్రభు దూత కాదండి, ఇక్కడ సాక్షాత్తు ప్రభువే. ఆ రాత్రి ప్రభువు అతని యొద్దకు వచ్చి నిలిచి ఉండి, దేవుడు మన యొద్దకు వచ్చి నిలుస్తాడు. మన శ్రమలో బాధలో నిలిచి ఉండి మనకు తోడుగా ఉండి మనల్ని తప్పించే దేవుడు. గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడైన పౌలు గారికి ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడే మరి దిగి వచ్చి అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీకైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. వారికి మనకి ఎంత తేడా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నిన్ను నన్ను ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు. యెహోషువ కూడా మోషే మృతి నొందిన తర్వాత, నేను ఎలాగా ఈ ప్రజలను నడిపించాలి, వీళ్ళు మూర్ఖులు కదా, మూర్ఖ తరం కదా, లోబడని ప్రజలు కదా, నేను ఎలా నడిపించాలి అని అనుకుంటున్న సమయంలో సాక్షాత్తు ప్రభువే సెలవిస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకము, నేను నిన్ను ఎడవను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వే ఈ ప్రజలను ఐగుప్తులో నుంచి అనగా కానానును స్వాధీనపరుస్తావు. ఈ ప్రజలకి నీ ద్వారా జరుగుతుంది గొప్ప కార్యం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో కూడా మనకి కలిగిన ధైర్యమును విడిచిపెట్టకూడదు. దానివల్ల గొప్ప ప్రతిఫలంగా గొప్ప బహుమానము మనకి కలుగుతుంది. మరి భయపడలేదండి, మనకి పెద్దవాళ్ళు ఉన్నారా లేరా అని కాదు. యెహోషువకి ఎవరు లేరు, సహాయం చేసే వాళ్ళు లేరు. మరి మోషే గారితోనే ఉన్నాను ఇప్పటి వరకు, ఆయన చెప్పినట్టు నడుచుకునేవాడు. ఇప్పుడైతే మోషే గారు మృతి నొందిన తర్వాత దేవుడే యెహోషువని నాయకుడిగా ఎంచుకొని ఇశ్రాయేలు ప్రజలని కానానులోనికి ప్రవేశపెడతాడు. జాగ్రత్త, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ శ్రమలో నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ప్రభువు నీకు ధైర్యంగా ధైర్యపరిచే దేవుడు నీకు ఉన్నాడు. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే, ఆ 2వ వచనము అక్కడ ప్రధాన యాజకుడైన అననీయ మరి అపోస్తలుడైన పౌలు గారిని న్యాయము తీర్చాల్సింది పోయి మరి నిలబడినప్పుడు ఏమంటున్నాడో తెలిసిన, మరి అతని నోటి మీద కొట్టండి అంటున్నాడు. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు గారు పరిసయ్యుడు, యోధా మతాన్ని అవలంబించాడు. ఇప్పుడు క్రైస్తవంలోనికి వచ్చినందుకు ప్రధాన యాజకుడు అననీయ చాలా విపరీతమైన కోపంతో ఉంటున్నాడు. అతడు అప్పటికప్పుడే లాగుంది సాధారణమైన దుస్తుల్లో ఉండి అననీయ అనే ఈ ప్రధాన యాజకుడు మరి పౌలు గారిని నోటి మీద కొట్టమంటున్నాడు. అవునండి, ఈ దినాలలో కూడా చాలా మంది నోటి మీద కొట్టడం అంటే, గుర్తుపెట్టుకొని మనం వాక్యం చెప్పకూడదని, ప్రభు గురించి మాట్లాడకూడదని, సాక్ష్యం చెప్పకూడదని, చాలా మందికి సువార్తను ప్రకటించాల్సినది పోయి సువార్త ప్రకటించటం లేదు. కారణం, సాతానుడు మన నోటిని బంధించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమంటే, ఈ దినాల్లో మనము సువార్తను ప్రకటించలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం. గమనించండి, దయచేసి మరి సాక్ష్యంగా అయినా ఉండాలి. దేవుడు ఒకవేళ నేను బాగు చేస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు పడి ఎన్నో తిప్పలు పడిన ఆమె మరి వస్త్రపు చింగు ముట్టుకుని వెంటనే బాగైన తర్వాత మౌనంగా ఉంది, సాక్ష్యం చెప్పటం లేదు. యేసు ప్రభువారు మరి చుట్టూ చూశాడు ఆమెను కనుగొనవాలని. ఆమెను మరి మార్కు సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనములో, నన్ను ముట్టినది ఎవరనేసి ఆ స్త్రీని కనుగొనవాలని
ఆ చుట్టూ చూశాడు. అప్పుడు ఆమె దగ్గరకు వచ్చింది. అవును, మన ద్వారా సాక్ష్యం చెప్తే ప్రభువు నన్ను విశ్వాసం ఉంచే వాళ్ళు ఉన్నారు. నీకు దేవుడు చేసిన మేలును సాక్షి రూపంలో చెప్పు. దేవుడు గొప్పగా ఇంకొకరిని ప్రభు చెంతకి నడిపించటానికి, విశ్వాసం పురికొల్పటానికి అది దీవెనకరంగా ఉంటది. చివరిగా ఆజ్ఞ 1వ వచనం, మంచి మనసాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకో. నీ హృదయము, నీ మనసాక్షి బాగా గమనించండి. కొంతమందికి దేవుడు యేసయ్యను నమ్ముకున్న వెంటనే మంచి మనసాక్షి ఇస్తాడు. కానీ ఆ మంచి మనసాక్షిని పౌలుతో ఉన్న కొంతమంది బాగా గమనించండి. 1 తిమోతి 1:19 వచనములో విశ్వాసము, మంచి మనసాక్షి కలిగి నడుచుకోవటం మంచి పోరాటం. ఈ పోరాటాన్ని విడిచిపెట్టి కొంతమంది ఏమైపోయారో తెలిసిన 1 తిమోతి 4:3లో మరి ఈ యొక్క మంచి మనసాక్షిని త్రోసివేశారు. అపొస్తలుడైన పౌలుతో ఉన్న వాళ్ళు అలెగ్జాండర్ అయిన వాడు. బాగా గమనించండి. అంటే మంచి మనసాక్షిని త్రోసివేయకూడదు. గుర్తుపెట్టుకోండి. అందుకే వాత వేయబడిన మనసాక్షి. అంటే వారు చేస్తున్న పాపము ఎందుకు మనసాక్షి చెప్పట్లేదంటే మాటి మాటికి చేసి వాత వేయబడి దేవుడు మనసాక్షితో మాట్లాడతాడు. యోహాను సువార్త 8:9 వచనములో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు వారు ఏకపెట్టున అడుగుతున్నారు. మరి ఏమన్నా రాళ్ళతో కొట్టి చంపాలి కదా అన్నప్పుడు మరి బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు మరి యోహాను సువార్త 8:8లో నేల మీద వంగి రాస్తున్నప్పుడు వారితో ఒక మాట అన్నాడు. మీలో పాపం లేనివాడు మొట్టమొదటిసారిగా రాయి వేయమన్నప్పుడు వారు మనసాక్షి గుచ్చుకుందండి. ఒకరి తర్వాత ఒకరు, చిన్నలు పెద్దలు వెంటనే ఒకరి వెంట ఒకరు ఏమైపోయారు తెలిసిన బయటికి వెళ్ళిపోయారు. మనసాక్షిని జాగ్రత్త ఉంచుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి. మంచి మనసాక్షితో నువ్వు దేవుడి దగ్గరకు వస్తే నీ మనసాక్షి బాగుందా లేకపోతే గుచ్చుతుందా, దోషారోపణ చేస్తుంది, అయితే పశ్చాత్తాపడదాం. దేవుడు మనము పశ్చాత్తాపడితే మనకు మంచి మనసాక్షిని ఇస్తాడు. ఇదే ఎప్పుడు మంచి మనసాక్షి కలిగి ఉండటమే మంచి పోరాటం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన మేము తండ్రి మంచి మనసాక్షిలో ఉండలేకపోయాను, క్షమించండి. మేము సాక్ష్యం చెప్పేవాళ్ళం, వాక్యం చెప్పేవాళ్ళం గాను అయ్యా నువ్వు మమ్మల్ని ధైర్యపరుస్తావు నాయన. మేము నిలబడ్డప్పుడు నువ్వు కార్యం చేస్తావు. నీ కొరకు నిలబడితే మమ్మల్ని అద్భుతంగా వాడుకుంటావు తండ్రి. అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న వారిని బలపరచండి, వారిని ధైర్యపరచండి, వారిని ఆదరించి ఓదార్చమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును కాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని